నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. వైసీపీలో ఇంతే బాడీ షేమింగ్ చేస్తాం అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటుగా ఆ పార్టీలోని కొంతమంది నాయకులే మేము ఇంతే, వైసీపీలో ఇంతే బాడీ షేమింగ్ చేస్తాం అని చెప్పేసి అంటున్నట్టుగా థంబ్నెయిల్ పెట్టాను. ఎందుకు అలా పెట్టాను? అంత అఫ్రెంట్గా బాడీ షేమింగ్ చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి అండ్ కో అంటున్నట్టుగా ఎలా పెట్టావు నువ్వు అని చెప్పి మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు. ఎందుకని అంటే ఆ పార్టీలోని నేతలు పదే పదే అవతల పార్టీ వాళ్ళని, ప్రత్యర్థి నాయకుల్ని బాడీ షేమింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి. ఎవరో కాదు, ఎగ్జాంపుల్ తీసుకుంటే అచ్చెన్నాయుడునే అనేక మార్లు వైసీపీ నాయకులు బాడీ షేమింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కేవలం అచ్చెన్నాయుడినే కాదు, ఇంకా చాలామందిని చేశారు. కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి నేను అచ్చెన్నాయుడు వ్యవహారాన్ని తీసుకున్నాను. ప్రస్తుతం శాసన మండలిలో సమావేశాలు జరుగుతున్నాయి, వర్షాకాల సమావేశాలు. అయితే ఈ వర్షాకాల సమావేశాల్లో భాగంగా వైసీపీ తలకెత్తుకున్న నినాదం ఏంటంటే డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అని చెప్పి. అయితే డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అని చెప్పి చూపించడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా వైసీపీ దగ్గర అంటే లేవు. కోర్టు అడిగింది. కోర్టు మీరు కేసు వేసినప్పుడు బేసిక్ ఎవిడెన్సెస్ ఇవ్వాలి కదా, ఉన్నాయా ఇవ్వండి అని అంటే లేవు, చేతులు ఎత్తేశారు. కానీ ఇక్కడికి వచ్చి మాత్రం డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, లోకేష్ పేపర్ లీక్ చేశాడు, అలాగే సీట్లు అమ్ముకున్నాడు, టీచర్ పోస్టులు అమ్ముకున్నాడు, లేదా రిజర్వేషన్లో అవకతవకలు జరిగాయి, లేదా స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగాయి, ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతుంటారు. లేదా కమ్మ వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు వైసీపీ వాళ్ళు. వాటికి ఎక్కడ ఆధారాలు ఉండవు. అయితే ఈ క్రమంలోనే శాసన మండలిలో దీని మీద డిస్కషన్ వచ్చిన టైంలో అచ్చెన్నాయుడు ఒకటే మాట మాట్లాడారు. మేము ఇన్నిసార్లు డిఎస్సి ఇచ్చాము, డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశాము, 14 సార్లు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన ఘనత మాది. కానీ దద్దమ్మ ప్రభుత్వం మీది వైసీపీ, ఎప్పుడైనా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారా? ఇవ్వకపోయింది గాక ప్రభుత్వం మీద నిందలేస్తున్నారని చెప్పి మాట్లాడారు. అయితే ఆ మాట దద్దమ్మ అనే మాట, దద్దమ్మ ప్రభుత్వం అనే మాట తొలగించాల్సిన మాటే, కాదనటం లేదు. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డితో పోల్చుకుంటే చాలా నయం కదా. టీడీపీ ఎమ్మెల్యేస్ అంతా బఫూన్స్ అని చెప్పి ఆయనే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డే మాట్లాడారు. సో ఇంకా జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఎలాంటి మాటలు మాట్లాడారు అచ్చెన్నాయుడు గురించి అని చెప్పి నేను ఇప్పుడు తెలియజేస్తాను. ఎందుకంటే అచ్చెన్నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, లేకపోతే ఆ పార్టీని దద్దమ్మ పార్టీ అనో దద్దమ్మ ప్రభుత్వం అనో అన్నాడని ఆయన్ని ఎద్దు ఆంబోతు అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇప్పుడు వైసీపీ నాయకులు. అలా మాట్లాడుతున్న వాళ్ళల్లో సీనియర్ పొలిటీషియన్ బొత్స సత్యనారాయణ ఉన్నారు, అలాగే సీనియర్ మోస్ట్ జూనియర్ పొలిటీషియన్ దువ్వాడ శ్రీనివాస్ కూడా ఉన్నారు. ఇక బొత్స సత్యనారాయణ మాట్లాడాడన్నా అదో రకం, సరేలే వయసు అయిపోయింది, చాదస్తం పెరిగిపోయింది, ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక, లేకపోతే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చే ఆదేశాలని పాటించడానికో అచ్చెన్నాయుడిని తిట్టాడు అని సరిపెట్టుకోవచ్చు. కానీ దువ్వాడ శ్రీనివాస్ కూడా నీతులు మాట్లాడటం అనేది నిజంగా శోచనీయం. ఎందుకంటే వీళ్ళ నోట్లో నుంచి వచ్చేది పద్దాకులు బూతులే. ఎప్పుడూ కూడా దువ్వాడ శ్రీనివాసు, మాధురి బూతులు మాట్లాడుతూనే ఉంటారు. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూపించలేను, ఎందుకంటే అంత పచ్చి బూతులు అనమాట. వీళ్ళ ఫ్యామిలీ వివాదం వచ్చినప్పుడు, దువ్వాడ వాణితోటి దువ్వాడ శ్రీనివాస్కి వివాదం వచ్చినప్పుడు మాధురి, దివ్యల మాధురి దువ్వాడ వాణిని ఎన్ని బండబూతులు తిట్టింది అంతా కూడా విన్నాం. మరి అప్పుడు గుర్తు రాలేదా దువ్వాడ శ్రీనివాస్కి బూతులు అంటే ఏంటో? అలాగే దువ్వాడ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ని బూతులు తిట్టినప్పుడు, పవన్ కళ్యాణ్ ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు గుర్తు రాలేదా బూతులు? పైగా ఈయనేమంటాడంటే దువ్వాడ శ్రీనివాసు, నేను పవన్ కళ్యాణ్ని తిట్టిన మాట వాస్తవమే, కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఎవరైతే బాధితులు ఉన్నారో, అంటే పవన్ కళ్యాణ్ని తిట్టాను కాబట్టి పవన్ కళ్యాణే నా మీద కేసులు వేయాలి, వేరే ఎవరు వేయకూడదని అంటున్నాడు. అంటే జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరైనా ఏమంటారంటే, కొంచెమైనా ఇంగితం ఉన్నవాళ్ళు ఎవరైనా ఏమంటారంటే, పవన్ కళ్యాణ్ని నేను తిట్టాను, నన్ను ఆయన క్షమించాలి, నేను సారీ చెప్తున్నాను అని చెప్పేసి మాట్లాడాలి. కానీ అలా కాదు, దువ్వాడ శ్రీనివాస్ ఎవరు తిట్టారో వాళ్లే కేసులు వేయాలని చెప్పి లాజిక్ అడుగుతున్నాడు. సో ఇదనమాట దువ్వాడ శ్రీనివాస్ పాండిత్యం. సో అయితే ఆయన కూడా ఇప్పుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యల్ని ఎద్దేవా చేస్తున్నాడు. అచ్చెన్నాయుడు ఆంబోతులా ఉన్నాడు అని చెప్పేసి ఆయనని ఈయన కించపరిచే విధంగా, ఆయన పర్సనాలిటీని బాడీ షేమింగ్ చేసే విధంగా మాట్లాడుతున్నాడు. అసలు ఇంకా జగన్మోహన్ రెడ్డే ఆ కోవలోని మనిషి, ఆ బాడీ షేమింగ్కి జగన్మోహన్ రెడ్డే అలవాటు పడిన మనిషి. మరి వీళ్ళంతా ఎలా ఉంటారు? వీళ్ళు కూడా అంతే ఉంటారు. సో అయితే జగన్మోహన్ రెడ్డి ఎలా బాడీ షేమింగ్ చేశాడు అచ్చెన్నాయుడు అనేది మీకు చూపిస్తాను, చూడండి. ఏమిటది?
ఎంత నీచంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడొచ్చా? అచ్చమేంటి? అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత మర్యాద ఇచ్చిపుచ్చుకోవద్దా? మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి ఖచ్చితంగా. కానీ జగన్మోహన్ రెడ్డి ఎంత దిగజారి మాట్లాడారు ఆ రోజు అనేది అందరం చూసాం. అలాగే రోజా కూడా మాట్లాడింది చూడండి. ఇంకొకసారి వినండి. ఆయన సైజు గురించి రోజా మాట్లాడుతుంది. అచ్చెన్నాయుడు అయితే ఇంత పెద్ద సైజులో ఒక ఉల్లిపాయ ఎత్తుకొచ్చాడు అధ్యక్ష అని చెప్పి మాట్లాడుతుంది. ఈవిడ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు నాకు తెలిసి సన్నజాజి తీగలాగా ఉందేమో, కానీ ఇప్పుడు ఎలా ఉందో అద్దంలో చూసుకోవాలి కదా. అద్దంలో ఆవిడ చూసుకోకుండా, ఆవిడ పర్సనాలిటీని ఆవిడ అనాలిసిస్ చేసుకోకుండా అచ్చెన్నాయుడు పర్సనాలిటీ గురించి మాట్లాడటం అనేది నిజంగా హాస్యాస్పదం. ఈవెన్ బొత్స సత్యనారాయణ కూడా అచ్చెన్నాయుడిని అంతెత్తున్నావు, ఇంతలా ఉన్నావు అని చెప్పేసి మాట్లాడటం కాదు. సరే, జగన్మోహన్ రెడ్డి మాట్లాడంటే ఆయన కాస్త కోస్త ఎక్సర్సైజులు చేస్తున్నాడు, ఒకే రకమైన పర్సనాలిటీ మెయింటైన్ చేస్తున్నాడు. కాకపోతే కొద్దిగా ఒళ్ళొచ్చింది అనుకోండి జగన్మోహన్ రెడ్డికి, అది వేరే విషయం. ముఖ్యమంత్రి కాకముందు ఇంకా కొంచెం సన్నగా ఉండేవాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కాస్త లెదర్జీ వచ్చి కొంచెం ఒళ్ళు పెరిగింది. మరి అది వేరే విషయం, మనం మాట్లాడాల్సింది కాదు. కానీ అచ్చెన్నాయుడు గురించి బొత్స సత్యనారాయణ మాట్లాడటమే వింతగా ఉంది. బొత్స ఏమైనా మల్లె పందిరికేసే పాదులాగా సన్నగా ఏమైనా ఉన్నాడా? తీగలాగా, లేకపోతే బాడీ బిల్డర్ లాగా సిక్స్ ప్యాక్ వచ్చి ఏమైనా ఉన్నాడా? ఈయన కూడా అంతెత్తున ఇంతలానే ఉన్నాడు కదా. మరి ఈయన వెళ్ళి అచ్చెన్నాయుడిని విమర్శించడం మాత్రం నిజంగా హాస్యాస్పదం. ఒక రోజా, ఒక బొత్స అచ్చెన్నాయుడు బాడీ గురించి మాట్లాడటం, ఒక దువ్వాడ శ్రీనివాస్ వచ్చేసి అచ్చెన్నాయుడు పదజాలం గురించి, బూతుల గురించి మాట్లాడటం అనేది నిజంగా దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులంతా మాట్లాడుతున్నారు. ఇది నిజానికి హాస్యాస్పదం. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ బూతులు తిట్టడం ఎంత కామనో, మళ్ళీ వాళ్లే నీతులు చెప్పడం అంతే కామన్ పాయింట్. దీని గురించి మరి మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. అచ్చెన్నాయుడిని బాడీ షేమింగ్ చేయడానికి అటు బొత్స సత్యనారాయణకి కానీ, ఇటు రోజాకి కానీ ఏమైనా అసలు అర్హత ఉందంటారా? వీళ్ళిద్దరూ సన్నగా అయ్యి తర్వాత అచ్చెన్నాయుడిని విమర్శిస్తే బాగుంటుందా, లేకపోతే వీళ్ళిద్దరూ లావుగా ఉండే అచ్చెన్నాయుడిని విమర్శించడం బాగుంటుందా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.